పునాది స్థిరంగా ఉందా? నిజానికి చాలామంది ఈరోజు దేవుని బిడ్డలు తప్పిపోతున్నారండి, జారిపోతున్నారండి, దేవుడికి దూరం అయిపోతున్నారండి. ఒకప్పుడు మంచి పాటలు పాడేవాళ్ళు ఈరోజు దేవుని పాటలు పాడకుండా సినిమా పాటలు పాడుతున్నారు. ఒకప్పుడు మంచి ప్రార్థన చేసేవారు ఈరోజు ప్రార్థనకి దూరం అయిపోయారు. ఒకప్పుడు ఆదివారం అయితే బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళేవారు ఈరోజు ఆదివారం అంటే లెక్కలేని దినంగా జీవిస్తూ ఉన్నారు. ఎందుకు ఒకసారి అని మనం పరిశీలన చేసినట్లయితే చాలామంది తప్పిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పునాది సరిగ్గా లేకపోవడం. అవునండి, ఈరోజు చాలామందికి పునాది సరిగ్గా లేకపోవడం వలన తప్పిపోతున్నారు, జారిపోతున్నారు, తెలిసి పాపంలో కూరుకుపోతున్నారు, మొద్దు లాంటి జీవితాన్ని కొనసాగిస్తూ అనుభవిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు చాలామంది విశ్వాసులు తప్పిపోవడానికి కారణం ఏంటంటే పునాది లేకపోవడం. క్రీస్తు అనే బండ మీద ఒక పునాది ఎప్పుడైతే ఒక వ్యక్తికి కట్టబడుతుందో ఆ ఒక్క వ్యక్తి యొక్క జీవితము స్థిరంగా ఉంటుంది, పట్టుదల కలిగి ఉంటుంది, నమ్మకత్వం కలిగి ఉంటుంది, విశ్వాసం కలిగి ఉంటుంది, దృఢత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఒక వాక్యం చేత మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదల వచ్చినను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. వాన వస్తే, వరద వస్తే ఇల్లు కూలకుండా ఉంది అంటే ఆ పునాది స్థిరంగా ఉండదని అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవుడి యొక్క జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, రోగములు ఇవన్నీ కూడా వచ్చిన ఆ బిడ్డ క్రీస్తుని వెంబడిస్తున్నాడు అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క క్రైస్తవుడి యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. ఈరోజు నువ్వు కానీ నేను కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు మనము క్రీస్తుని విడిచిపెడుతున్నామండి. కష్టం వచ్చినప్పుడు మనము ప్రార్థన విడిచిపెడతామండి. బాధ కలిగినప్పుడు మనము తినడానికి తిండి విడిచిపెట్టమేమో కానీ ప్రార్థన సహవాసము మందిరాన్ని దూరం అవుతాం. కష్టం వస్తే ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి పునాది మీద ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తుని విడిచిపెట్టకుండా ఉన్నాడు చూసావా, ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. నిజానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఒక వ్యక్తి అందమైన ఇల్లు కట్టుకున్నాడు, చాలా చక్కగా కట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బు అంతటినీ వ్యాయామం చేసుకొని మంచి ఇల్లు కట్టుకొని, ఒక పెద్ద ఇల్లు కట్టుకొని తాను చాలా బాగా డిజైన్ చేసుకుని ఆ ఇంట్లో నివాసం చేయటానికి ఇంట్లోకి చేరాడు. చేరిన 1 నెల 2 నెలలు చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ 3వ నెల వచ్చే కొందికి ఆ ఇంట్లో అక్కడక్కడ పగుళ్ళు రావడం జరిగింది. అక్కడక్కడ పగుళ్ళు వస్తున్నాయని ఆ ఇంటి పని చేసిన మేస్త్రిని పిలిపించి ఆ ఓనర్ గారు, అయ్యా అక్కడక్కడ పగుళ్ళు వస్తున్నాయి, వాటిని ప్యాక్ చేసి మళ్ళీ పెయింట్ వేయి అని చెప్పాడు. ఆ మేస్త్రి గారు, ఆ ఓనర్ గారు చెప్పినట్టు పగుళ్ళన్నిటినీ ప్యాక్ చేసి పెయింట్ వేయడం జరిగింది. అలాగ 2 నెలలకే అక్కడక్కడ నెర్రలు వచ్చే కొందికి ఒక మేస్త్రిని పిలిపించాడు, ఆ వ్యక్తి ప్యాక్ చేసి పెయింట్ వేశాడు. ఇంకొక మేస్త్రిని పిలిపించాడు, అలాగనే నెర్రలు వస్తూ ఉంటే ఒక 2-3 మేస్త్రిని పిలిపించి ప్యాక్ చేయించినా కూడా ఆ నెర్రలు అనేటివి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా అక్కడక్కడ ఇళ్లలో నెర్రలు అనేది ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇలా కాదు అనుకుని ఆ యజమానుడు ఏం చేశాడంటే ఒక మంచి పేరు పొందిన ఇంజనీర్ని పిలిపించి ఆ ఇంట్లోకి తీసుకుని వచ్చి ఆ ఇంజనీర్తో ఆ యజమానుడు అంటున్నాడు, అయ్యా నేను ఎంతగానో ఆశపడి ఇల్లు కట్టుకున్నాను, ఈ ఇంట్లో పగుళ్ళు వస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అంటారు అని చెప్తే ఆ వ్యక్తి, సార్ ఈ ఇంటికి నేను పని చేయలేనండి, ఈ ఇంట్లో పని చేయటం నా వల్ల కాదు అని చెప్పి వెళ్తూ ఉన్నాడు.
యజమానుడు మళ్ళా పిలిచి, అయ్యా, చాలామంది చెప్పారు నువ్వు మంచి ఎక్స్పర్ట్ అని, నువ్వు మంచి ఇంజనీర్ అని చెప్పారు. మా ఇంట్లోకి వచ్చి నెర్లు ఎందుకు వస్తున్నాయని అడిగితే నా వల్ల కాదని వెళ్ళిపోతున్న కారణం ఏంటి అంటే, ఆ సివిల్ ఇంజనీర్ చెప్పాడు, అందమైన బిల్డింగ్ కట్టుకున్నారు కానీ ఈ అందమైన బిల్డింగ్కి పునాదులు సరిగ్గా లేవు సార్. కాబట్టి ఎన్నిసార్లు మనం ప్యాచ్ వర్కులు చేసినా అది ఖచ్చితంగా పగుళ్ళు వస్తూనే ఉంటుంది సార్ అని చెప్పాడు. నిజమే కదా నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఈరోజు చాలామంది పైకి భక్తి చూపిస్తారు కానీ లోపల భక్తి చాలామందికి లేదు. అంతరంగంలో భక్తి చాలామందికి లేదు. ఎందుకు దూరం అయిపోతున్నారు అంటే పునాదులు సరిగ్గా లేవు కాబట్టి. ఈ రీతిగా బైబిల్లో నుంచి కూడా మనం ఒక వ్యక్తిని పరిశీలన చేసినట్లయితే, సీమోను పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ పేతురు వృత్తి ఏంటంటే చేపలు పట్టే వృత్తి. ఈ పేతురు చేపలు పట్టే వృత్తిలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. అలాంటి పేతురు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని పిలిచి నా వెంబడి రమ్ము అని చెప్పినప్పుడు పేతురు సమస్తమును కూడా విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించాడు. క్రీస్తుని వెంబడించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంట అనేక గ్రామాలు తిరిగాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. యేసు ప్రభు నోరు తెరిచి మాట్లాడితే అనేకమైన అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వాడు బ్రతికాడు, మూగవాడిని దేవుడు మాట్లాడించాడు, గుడ్డివాడిని దేవుడు కళ్ళిచ్చి నడిపించినట్టుగా మనం చూడొచ్చు. ఇటువంటి అద్భుతాలు సీమోను పేతురు కళ్ళారా చూశాడు. ఒకానొక దినమందున యేసుక్రీస్తు ప్రభువుని సైనికులు వచ్చి పట్టుకుని వెళ్తూ ఉంటే అక్కడ కాచుకొని ఉన్న పేతురు గమనించి దూరంగా వెళ్ళి యేసు ప్రభుకి ఏం జరుగుతుందా అని గమనిస్తూ ఉన్నాడు. అలాగ గమనిస్తున్న పేతురుని ఒక చిన్న ఆడబిడ్డ చూసి ఏమనిందంటే, అయ్యా, నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు వెంట నడుస్తున్నావు కదా అని సీమోను పేతురును చూసి అడిగితే, వెంటనే సీమోను పేతురు ఏమంటాడంటే, ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఎరగను అంటాడు. మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరుడు, మంచి వాక్కు చాతుర్యం కలిగిన పేతురు సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన ఎవరో నాకు తెలీదు అని. ఎప్పుడైతే సీమోను పేతురు సాక్ష్యం చెప్పాడో ఆ మాట విన్న యేసుక్రీస్తు ప్రభుకి ఎంత బాధ వేసి ఉంటుందండి. నా వెంబడి నడిచిన పేతురే నేనెవరో తెలీదా అని మాట్లాడుతున్నాడని యేసు ప్రభుకి ఎంత దుఃఖం వేసి ఉంటుందండి. అలాగ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, కోడి కూయక ముందే 3 సార్లు పేతురు అంటాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మంచి ఆత్మీయుడే, మంచి విశ్వాసే, కానీ శ్రమ రాగా, ఇబ్బందులు రాగా, కష్టాలు రాగా యేసు ప్రభు ఎవరో నాకు తెలియదున్నట్టుగా ఆయన పలికినట్టుగా మనం చూడొచ్చు. చదవండి ఆ మాట. 22వ అధ్యాయము లూకా సువార్త 56వ అధ్యాయం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేను ఎరగనని అనెను. మరికొంతసేపటికి మరొకడు వచ్చి నీవును వారిలో ఒకడిగా అనగా పేతురు, ఓయి, నేను కానెను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు వచ్చి నిజంగా వీడు అతనితో కూడా ఉండనని, వీడు గలియుడనని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనను. అతడింకను మాట్లాడచుండగా వెంటనే కోడి కూసెను. చూసారా నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని వెంబడి నడిచిన పేతురే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు పడిపోతూ ఉంటారు. ఆత్మీయతలో, అవిశ్వాసంలో కృంగిపోయి దేవుడికి దూరం అవుతూ ఉంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే పడినవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. కొన్ని పరిస్థితులు
తెలుసో తెలియకో మనము పాపము చేసి దేవుడికి దూరం అయిపోయాం. మాట్లాడవలసిన మాటలు మాట్లాడకుండా అపవిత్రమైన మాటలు మాట్లాడి అపవిత్రమైన పనులు చేసి దేవుడికి దూరం అయిపోయాం పేతురులాగా. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు చెప్పినా కూడా పేతురుని యేసు ప్రభు మాత్రం విడిచిపెట్టలేదే. ఒకసారి ఆలోచించండి. కష్టం వచ్చిందని నువ్వు యేసు ప్రభుని విడిచిపెడుతున్నావేమో కానీ, ప్రార్థన చేయకుండా దూరం అవుతున్నావేమో కానీ, దేవుని సన్నిధికి దూరం అవుతున్నావు ఏమో కానీ, ఆయన మాత్రం నిన్ను ఎన్నటికీ కూడా దూరము చెయ్యడు, చేసుకోడు కూడా. నిన్ను దూరం చేసుకోడు ఆయన. ఎందుకంటే ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు నువ్వంటే ప్రాణం. ఆ ప్రాణాన్ని ఎప్పుడూ కూడా దేవుడు దూరం చేసుకోడు. పేతుర్ని దూరం చేసుకోలేదు. అదే పేతురు మీద సంఘాన్ని దేవుడు కట్టాడు. అదే పేతురుని ఒక్కసారి వాక్యం చెప్తని 3000 మంది రక్షించేటువంటి శక్తిని పేతురికి దేవుడు ఇచ్చాడు. కారణం, పడినవాడు, ఆత్మీయతలో తెలుసో తెలియకో జారిపోయిన వారిని దేవుడు ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు. కనికరాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. అలాగా ఇంకో వ్యక్తిని మనం చూడొచ్చు, అపోస్తులైన పౌలు. ఈ అపోస్తులైన పౌలు దేవుణ్ణి నమ్మాడు అంటే, అంతగా శ్రమలు వచ్చినా, అన్ని ఇబ్బందులు వచ్చినా, అన్ని బాధలు వచ్చినా, అంత కష్టం వచ్చినా ఏ రోజు కూడా తన ఆత్మీయతను విడిచిపెట్టలేదు. ఏ రోజు కూడా తన ప్రార్థనకి దూరం అవ్వలేదు. ఏ రోజు కూడా తను దేవుని సేవ నుండి తప్పిపోలేదు. ఒకసారి తన యొక్క జీవితాన్ని పరిశీలన చేద్దాం. తన యొక్క పునాది ఏ రీతిగా స్థిరంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మిగిల ఓర్పు గలవారమై. ఎంత చక్కటి మాట కదా అండి. ఇలాంటి అనుభవాలు మనకుందా? కాస్తంత శ్రమ వస్తే, కాస్తంత కష్టం వస్తే, నువ్వు అనుకోనది జరిగితే దేవుడికి దూరం అయిపోతావా? దేవుడు వద్దంటావా? ఒకప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయకపోతే ఈరోజు నువ్వు సజీవంగా ఉండేవాడువా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కష్టం వస్తే దేవుణ్ణి దూరం చేసుకునే వ్యక్తి తన పునాది క్రీస్తు అనే బండ మీద కట్టుకోలేదండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత రోగం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కన్నీరుకి వచ్చినా, ఆ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసినా, ఆ వ్యక్తి క్రీస్తు వైపు చూసి క్రీస్తుకు నమ్మకంగా జీవిస్తాడే, క్రీస్తుకి నమ్మకంగా ప్రార్థన చేస్తాడు, క్రీస్తుని వెంబడిస్తాడు, చూస్తావా? ఆ వ్యక్తి నిజమైన పునాది కలిగిన వ్యక్తిగా మనం చూడొచ్చు. చూడండి ఏమంటున్నాడు 4వ వచనం. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసంలోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగిల ఓర్పు గలవారమై పవిత్రతతో, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కలంకటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనైనా దేవుని బలమును, కుడి ఎడమను నీతి ఆయుధములు కలిగి, ఘనతలు దుకీర్తి వలన దేవునికి పరిచాలమై ఉండి అన్ని స్థితులలో మమ్ముని మేమే మెచ్చుకొనుచున్నాము. ఎంత గొప్ప మాట అండి. అన్ని స్థితుల్లో కూడా క్రీస్తుకు సాక్షిగా బ్రతుకుతున్నాడు అపోస్తులైన పౌలు. నిజమే అండి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే క్రీస్తుని వెంబడిస్తారు, కానీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా జీవిస్తారు. వాక్యాన్ని అవలంబించి నడవలేనటువంటి స్థితి ఎవరైతే ఉంటారో వారు ఈజీగా అపవాది యొక్క కోరల్లో చిక్కబడతారనేది మాత్రము మర్చిపోవద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాకోబు భక్తుడు ఈ రీతిగా చెప్తున్నాడు. చదవండి ఆ మాట ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చూడండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన సాత్వికముతో అంగీకరించండి.
దుష్టత్వం మన హృదయంలో నుంచి విడుదల అవ్వాలంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలోకి ఆహ్వానించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలోకి ఆహ్వానించి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం కొనసాగిస్తామో, మరలా చెప్తున్నాను చూడండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అవలంబించి నడుచుకుంటామో అప్పుడు మనము స్థిరంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారమై తయారు చేయబడతాం. చూడండి, చదివినట్లయితే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలో రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండడి. వాక్య ప్రకారం ప్రవర్తించండి. ఈరోజు ప్రతి వ్యక్తితో దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తాడండి. ఆయన కళ్ళున్న దేవుడు, ఆయన మనసున్న దేవుడు, ఆయన హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు అని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. మీరు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, కళ్ళుండ దేవుడు, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడని నీకు తెలుసు, అయినను కూడా దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెడుతూ ఉంటారు. చాలామంది పెడచెవిని పెడుతూ ఉంటారు. అందుకనే దేవుడు చెప్తాడు చూడండి, 22వ వచనము, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపరచుకోనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండి, ఎవడైనాను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను తాను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టువాడు వెంటనే మరిచిపోవును గదా. అయితే స్వతంత్రమును నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, వాక్యం వినువారు మాత్రమే కాదు, దాని క్రియలో అవలంబించ నడుచుకోవాలి. ఎప్పుడైతే క్రియల్లో అవలంబించి నడుచుకుంటావో అప్పుడు నువ్వు ధన్యుడు, అప్పుడు నువ్వు గొప్పవాడు, అప్పుడు నువ్వు అదృష్టవంతుడు, అప్పుడు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో జరిగించబడుతుంది. కాబట్టి ఇంతవరకు శ్రమలు చూసి నువ్వు కృంగిపోయావా? దేవుడికి దూరం అయిపోయావా? కష్టాలు చూసి దేవుని సన్నిధికి రాలేకపోయినావా? లేదా ఏదో పాస్టర్ నిన్నేదో అన్నాడని, ఎవరో విశ్వాసం నిన్నేదో అన్నారని, నువ్వు ప్రార్థన చేస్తే నవ్వారని, నిన్ను ఎగతాళి చేశారని దేవుడికి దూరమై శ్రమలు కొని తెచ్చుకో మాకు. ఎందుకంటే దేవుడితో నువ్వు ఉంటే నీ జీవితం అద్భుతంగా దేవుడు తయారు చేయగలుగుతాడు. అదే దేవుడికి వేరే ఉండి నీ జీవితానికి నరకానికి వెళ్ళడానికి సిద్ధపడకు. దయచేసి ఒక దీన సేవకుడిగా ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత రోగమున్నా, ఎన్ని ఆర్థికమైన సమస్యలున్నా, నీ గురి క్రీస్తు వైపు చూడు. నీ గమ్యం క్రీస్తులో నిలుచుండు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నిలిచుంటావో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలిచినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయము 100కి 100 రూపాయలు నీకు అందించబడుతుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.